బాస్ ఫైర్ చేయకపోయినా ఏఐ ఫైర్ చేస్తుంది. 2025 కెరియర్ స్టార్మ్ కి మీరు రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్, ఏఐ ఫ్యూచర్ టాక్ కాదు, ఇప్పుడే ప్రజెంట్ రియాలిటీ అయిపోయింది. ఎంఐటి రీసెర్చ్ ప్రకారం బై ఎండ్ ఆఫ్ 2025 ప్రపంచంలో నియర్లీ 2 మిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ వానిష్ అవుతున్నాయి. ఇండియాలో మాత్రం ఇంకా స్కేరీ. సర్వీస్ నౌ రిపోర్ట్ చెప్తుంది బై 2030 1.8 crore జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఎడ్యుకేషన్ సెక్టార్స్ లో ఇంపాక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాబ్స్ డిసపియర్ అవడం మాత్రమే కాదు, కొత్త హై పేయింగ్ రోల్స్ కూడా సైలెంట్లీ క్రియేట్ అవుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ సింపుల్, మీరు అడాప్ట్ అయ్యి షిఫ్ట్ అవుతారా లేక లేట్ అయ్యాక జాబ్ లూజ్ అవుతారా? ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి, బికాస్ నెక్స్ట్ 12 మినిట్స్ లో మీరు ఏఐని ఎలా మీకు కాంపిటీటర్ లా కాకుండా వెపన్ లాగా ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటారు. లెట్స్ స్టార్ట్ విత్ ఏఐ వల్ల ఎక్కువగా హిట్ అయిన ఫస్ట్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏఐ అంటే జస్ట్ రోబోట్స్ కాదు, ఎంటైర్ వర్క్ ఫ్లో రీడిజైన్. మెషిన్స్ 24/7 వర్క్ చేస్తాయి, నో బ్రేక్స్, నో మిస్టేక్స్. మరి బాస్ కి ఎవరు ఫేవరెట్, రోబోటా లేదా మనిషా? ఫ్యాక్టరీ ఫ్లోర్ మీద ఇంపాక్ట్ ఎంత ఫాస్ట్ గా వచ్చిందంటే చైనాలో జియోమి ఆల్రెడీ డార్క్ ఫ్యాక్టరీ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసింది. అక్కడ ఆల్మోస్ట్ హ్యూమన్ వర్కర్స్ జీరో. స్మార్ట్ ఫ్యాక్టరీ 24/7 రన్ అవుతుంది. ఒక్క స్మార్ట్ ఫోన్ ని లిటరల్లీ కొన్ని సెకండ్స్ లోనే తయారు చేస్తుంది. అంత స్పీడ్ గా ప్రొడక్షన్. ఇది క్లియర్ గా సిగ్నల్ ఇస్తుంది, రిపీటేటివ్ జాబ్స్ మరియు క్వాలిటీ చెక్స్ ని ఏఐ మచ్ మోర్ యాక్యురేట్ గా, ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయగలదు. క్వాలిటీ కంట్రోల్ జాబ్స్ కూడా ఏఐ నుండి సేఫ్ కాదు. ఏఐ ఇన్స్పెక్షన్ సిస్టమ్స్ డిఫెక్ట్ డిటెక్షన్ లో 90% యాక్యురసీ మెయింటైన్ చేస్తాయి. హ్యూమన్స్ కన్నా కన్సిస్టెంట్ గా, ఎర్రర్ ఫ్రీగా వర్క్ చేస్తాయి. ఫోర్డ్ లో రీసెంట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏఐ ట్రిడ్జ్ అండ్ మైల్స్ లాంటి ఏఐ కెమెరా సిస్టమ్ ని రియల్ టైం డిఫెక్ట్ డిటెక్షన్ కోసం యూజ్ చేస్తున్నారు. దీనివల్ల కాస్ట్లీ రీకాల్స్ డ్రాస్టిక్ గా తగ్గుతున్నాయి. అసెంబ్లీ ప్రాసెస్ కూడా ఇంకా ప్రెసిస్ గా, రిలయబుల్ గా అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యాక్టరీ వర్కర్స్ ఎవరైతే ప్రిడిక్టబుల్ అండ్ రిపీటేటివ్ టాస్క్ చేస్తున్నారో వాళ్ళైతే మోస్ట్ వల్నరబుల్. ఏఐ పవర్డ్ రోబోట్స్ అసెంబుల్ చేస్తాయి, ఇన్స్పెక్ట్ చేస్తాయి, ప్యాకేజ్ చేస్తాయి, ఈవెన్ మెయింటెనెన్స్ కూడా హ్యాండిల్ చేస్తాయి. ఫాస్టర్, చీపర్ అండ్ వితౌట్ బ్రేక్స్. బట్ వెయిట్, ఇప్పుడు నెగిటివ్ ఫీల్ అవ్వకండి. ఏఐ ఆటోమేషన్ వేవ్ పొటెన్షియల్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేస్తుంది. ఏఐ సిస్టమ్స్ కి హ్యూమన్ సూపర్వైజర్స్, టెక్నీషియన్స్, మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అండ్ ప్రోగ్రామర్స్ కూడా అవసరం ఉంటుంది. సో జాబ్స్ డిసపియర్ అవడం కాదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ షార్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ అడాప్ట్ అవ్వాలి, మాన్యువల్ అసెంబ్లీ నుండి షిఫ్ట్ అవ్వాలి టు సూపర్వైజింగ్ మిషన్స్. ఏఐ సిస్టమ్స్ ని మేనేజ్ చేయడం, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ చేయడం. లేదంటే నెక్స్ట్ వేవ్ లో విజిబుల్ చైన్ లో జాబ్స్ కష్టం అవ్వచ్చు. కానీ డేంజర్ ఫ్యాక్టరీ ఫ్లోర్ లో మాత్రమే కాదు, ఆఫీస్ డెస్క్ లో కూడా ఏఐ సైలెంట్ గా జాబ్స్ ని టేక్ ఓవర్ చేస్తుంది. లెట్ మీ షో యూ అడ్మినిస్ట్రేటివ్ అండ్ డేటా ఎంట్రీ రోల్స్. అడ్మిన్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్ అంత సేఫ్ అని అనుకుంటున్నారా? కానీ ఎండ్ ఆఫ్ 2025 కి ఏఐ ఆఫీస్ వర్క్స్ లో ఆల్రెడీ ఫాస్ట్ గా పెనిట్రేట్ అవుతుంది. రిపీటేటివ్, బోరింగ్, టైపింగ్ కైండ్ ఆఫ్ పని అన్ని బాట్స్ కి పర్ఫెక్ట్ టార్గెట్. ఆస్ట్రేలియాలో జాబ్స్ అండ్ స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం రిసెప్షనిస్ట్, జనరల్ క్లర్క్స్, బుక్ కీపర్స్ లాంటి రోల్స్ లో ఏఐ ఈజీగా ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ హై స్కిల్డ్ వర్క్ లైక్ డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి వాళ్ళ వర్క్ లో ఏఐ సపోర్ట్ మాత్రమే చేస్తుంది, రీప్లేస్ చేయట్లేదు. ఇక్కడ డిఫరెన్స్ క్లియర్ గా చూస్తున్నారా? రొటీన్ పని డేంజర్ లో ఉంటుంది, క్రియేటివ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్క్ మాత్రమే సేఫ్. ఒక షాకింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పర్ప్లెక్సిటీ సిఇఓ అరవింద్ శ్రీనివాస్ ఓపెన్ గా చెప్పారు, వాళ్ళ ఏఐ బ్రౌజర్ కామెట్ తో రిక్రూటర్స్ అండ్ అడ్మిన్ అసిస్టెంట్ వర్క్ మొత్తం సింగిల్ ఏఐ ప్రాంప్ట్ తో ఆటోమేట్ చేయొచ్చని. జస్ట్ థింక్ వన్స్, జీమెయిల్, లింక్డ్ఇన్, క్యాలెండర్ అన్ని కనెక్ట్ చేస్తే క్యాండిడేట్స్ ని సెర్చ్ చేయడం, మెయిల్స్ పంపడం అండ్ మీటింగ్ షెడ్యూల్ చేయడం అన్ని సెకండ్స్ లో కంప్లీట్ అవుతాయి. అదే పని హ్యూమన్స్ కి వీక్స్ పడుతుంది, కానీ ఏఐకి మినిట్స్ లో. యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2029 కి 1 మిలియన్ ఆఫీస్ అండ్ అడ్మిన్ జాబ్స్ వానిష్ అవ్వచ్చు. ఆర్గ్జివ్ లో కూడా అదే డేటా పబ్లిష్ చేశారు. అంటే ఇక్కడ ఏఐ ఇంపాక్ట్ అనేది ర్యాండమ్ కాదు, అఫీషియల్ గా గవర్నమెంట్ స్టాట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. రెడ్డిట్ లో కూడా జనాలు ఓపెన్లీ డిస్కస్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ క్లర్క్స్, అడ్మిన్ అసిస్టెంట్స్, ఏఐ టూల్స్ ఆల్రెడీ షెడ్యూలింగ్, కరెస్పాండెన్స్ హ్యాండిల్ చేస్తున్నాయి.
మరొకరు స్ట్రైట్ గా చెప్తున్నారు విర్చువల్ అసిస్టెంట్స్, కాల్ సెంటర్ ఏజెంట్స్, రిపిటేటివ్ అడ్మిన్ జాబ్స్ ఇవన్నీ ఏఐ టేక్ ఓవర్ మ్యాటర్ ఆఫ్ టైం మాత్రమే. అంటే ఇక్కడ పాయింట్ సింపుల్, డేటా ఎంట్రీ, ఫామ్ ఫిల్లింగ్, రొటీన్ టైపింగ్ లాంటి పని ఏఐకి వెరీ ఈజీ. ఆల్రెడీ ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అండ్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ టూల్స్ తో కంపెనీస్ మైగ్రేట్ అవుతున్నాయి. థింక్ వన్స్, ఒక సింగిల్ ఏఐ ప్రాంప్ట్ లో జీమెయిల్, లింక్డ్ఇన్, క్యాలెండర్ కనెక్ట్ అయితే రిక్రూటర్ కి వీక్స్ పడేది ఏఐకి మినిట్స్ లో అయిపోతుంది. ఇది షాకింగ్ కదా, బట్ హోప్ ఉంది. ఇది ఎండ్ ఆఫ్ కెరియర్ కాదు, ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఒక డేటా ఎంట్రీ క్లర్క్ ఇప్పుడు ఏఐ సూపర్వైజ్ చేయొచ్చు, ఎర్రర్స్ డిటెక్ట్ చేయొచ్చు, ప్రాసెస్ డిజైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఏఐ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తుంది, కానీ ఫైనల్ చెక్ మరి రెస్పాన్సిబిలిటీ మీ పక్కనే ఉంటుంది. సో ఫైనల్ మెసేజ్ ఏంటంటే, మీరు రిపీటేటివ్ టాస్క్ లో స్టక్ అయితే 2025 లో డేంజర్ అవుతుంది. కానీ మీరు రెడీగా ఉంటే ఏఐని మేనేజ్ చేయడం, ట్రైన్ చేయడం, ఓవర్సీ చేయడం నేర్చుకుంటే జాబ్ లాస్ కాదు, జాబ్ అప్గ్రేడెడ్ అవుతుంది. ఏఐ టాస్క్ ని మాత్రమే రీప్లేస్ చేస్తుంది, కానీ మనిషిని రీప్లేస్ చేయలేదు. మీరు అడాప్ట్ అయితే మీరు సేఫ్. బిఫోర్ మూవింగ్ టు అదర్ 3 జాబ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ ఐ గెట్ మోటివేటెడ్ అండ్ క్రియేట్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫర్ యూ. నెక్స్ట్, కస్టమర్ సర్వీస్ జాబ్స్. మీరు కాల్ చేసి బ్యాంక్ లో హెల్ప్ అడిగితే, లేక ఈ కామర్స్ లో కంప్లైంట్ పెట్టినా మోస్ట్లీ ఫస్ట్ రెస్పాన్స్ ఏఐ చాట్ బాట్ నుండి వస్తుంది కదా. ఇప్పుడు కస్టమర్ సర్వీస్ జాబ్స్ లో ఏఐ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్లియర్ లాక్స్ ఆఫ్ పీపుల్ కాల్ సెంటర్ లో పనిచేసేవాళ్ళు. బ్యాంక్స్, టెలికాం, షాపింగ్ కంపెనీస్ అన్ని హ్యూజ్ కస్టమర్ కేర్ టీమ్స్ ని మెయింటైన్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే బై ఎండ్ ఆఫ్ 2025 75 to 95% కస్టమర్ క్వైరీస్ ఏఐ బాట్స్ హ్యాండిల్ చేస్తాయి అని రీసెర్చ్ క్లియర్ గా చెప్తుంది. అంటే ఇక్కడ హ్యూమన్ నీడ్ తగ్గిపోతుంది. ఈ కామర్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, టెలికాం సెక్టార్స్ లో ఏఐ అడాప్షన్ రేట్ ఆల్రెడీ రాకెట్ స్పీడ్ లో పెరిగిపోతుంది. రిపోర్ట్స్ ప్రకారం 80 to 95% కంపెనీస్ ఇప్పటికే బాట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఏఐ టూల్స్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే 24/7 వర్క్ చేస్తాయి, ఇన్స్టెంట్ గా రెస్పాన్స్ ఇస్తాయి, 30 to 50% టైం సేవ్ చేస్తాయి. కంప్లైంట్ రెజల్యూషన్ స్పీడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. హ్యూమన్స్ కి నైట్ షిఫ్ట్, లీవ్స్, టైర్డ్నెస్ అన్ని ఉంటాయి, కానీ బాట్ కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జెండస్ కంపెనీ సిటిఓ ఇలా చెప్పారు, ఏఐ లేయర్ వల్ల 80% ఇంటరాక్షన్స్ ఆటోమేటిక్ గా హ్యాండిల్ అవుతాయి అని. ఏజెంట్స్ ఇప్పుడు సూపర్వైజర్స్ లాగా షిఫ్ట్ అవుతున్నారు అని. ఇంకో షాకింగ్ స్టోరీ స్వీడిష్ కంపెనీ క్లార్నా నుండి వచ్చింది. వాళ్ళు 700 కస్టమర్ సర్వీస్ ఏజెంట్స్ ని ఏఐ తో రీప్లేస్ చేశారు. స్టార్టింగ్ లో సూపర్ అనిపించింది, ఫాస్ట్, ఎఫిషియెంట్. కానీ 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి తెలిసింది హ్యూమన్ టచ్ లేకపోతే కస్టమర్స్ హ్యాపీగా ఉండరు అని. సో మళ్ళీ తిరిగి వాళ్ళు హ్యూమన్స్ ని హైర్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏఐ మనిషిని ఫుల్ గా రీప్లేస్ చేస్తుందా? లేదు. రీసెర్చ్ చూపిస్తుంది ఏఐ సపోర్ట్ తో హ్యూమన్ ఏజెంట్స్ ప్రొడక్టివిటీ 15% ఎక్కువ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారు. మరి ఏఐ రిపీటేటివ్ పని తీసేసుకుంటది, కానీ ఎంపతి, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ లాంటి థింగ్స్ లో హ్యూమన్స్ మాత్రమే చేయగలరు. ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే, కస్టమర్ సర్వీస్ జాబ్స్ డేంజర్ అని కాదు, జస్ట్ చేంజ్ అవుతున్నాయి. రిపీటేటివ్ ఎఫ్ఏక్యూస్, టికెట్ క్లోజింగ్ లాంటి పని బాట్స్ చేయబోతున్నాయి, కానీ ఎస్కలేషన్స్, యాంగ్రీ కస్టమర్స్, రిలేషన్షిప్ బిల్డ్ చేయడం ఇవన్నీ హ్యూమన్ జాబ్. సో మీరు ఇప్పుడు కస్టమర్ సర్వీస్ లో ఉంటే పానిక్ అవ్వకండి. వర్క్ విత్ ఏఐ, నాట్ అగేన్స్ట్ ఇట్. బాట్స్ ని ట్రైన్ చేయండి, కాంప్లెక్స్ ఎస్కలేషన్స్ హ్యాండిల్ చేయండి, ఎంపతి డెవలప్ చేయండి. అప్పుడు ఏఐ తో కంపేర్ చేయకుండా ఏఐ తో కలిసి పని చేయొచ్చు. బట్ డేంజర్ ఓన్లీ కాల్ సెంటర్స్ లోనే అని అనుకుంటున్నారా? సారీ, ఈవెన్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ఏఐ ఆల్రెడీ బిగ్ షాక్ ఇస్తుంది. ఎవరైనా గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫస్ట్ జాబ్ కి కార్పొరేట్ లో వెళ్తే మోస్ట్లీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ చేస్తారు, లైక్ హెచ్ఆర్ అసిస్టెంట్, మార్కెట్ రీసెర్చ్ ట్రైనింగ్, అకౌంటెంట్ ట్రైనింగ్, జూనియర్ అనలిస్ట్. ఇలాంటి జాబ్స్ లో ఎక్కువగా ఎక్సెల్ వర్క్, డేటా కలెక్ట్ చేయడం, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, సింపుల్ అనాలిసిస్ చేయడం ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏఐ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ వర్క్స్ ని ఈజీగా స్టార్ట్ చేయడం చేస్తుంది. అమెరికన్ ఏఐ స్టార్ట్అప్ ఆంట్రోపిక్ కంపెనీ సిఇఓ డారియో అమోడిఐ ఓపెన్లీ చెప్పారు, హాఫ్ ఆఫ్ ఆల్ ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్
నెక్స్ట్ 1 to 5 ఇయర్స్ లో డిసపియర్ అవ్వచ్చు అని, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈవెన్ 20% వరకు స్పైక్ అవ్వచ్చు అని. అండ్ ఇది చిన్న థ్రెట్ అయితే కాదు, కంపెనీలో హెచ్ఆర్ సైడ్ కూడా సేమ్ ఇదే మ్యూజిక్ ప్లే అవుతుంది. 66% హెచ్ఆర్ అండ్ బిజినెస్ లీడర్స్ ఇలా చెప్పారు, న్యూ గ్రాడ్యుయేట్స్ అన్ప్రిపేర్డ్ గా వస్తున్నారు అని. ఇక్కడ రీజన్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ మొత్తం డిసపియర్ అవుతున్నాయి. టెక్ ఇండస్ట్రీలో కూడా సిచ్యువేషన్ చాలా క్లియర్ గా ఉంది. బిగ్ టెక్ కంపెనీస్ 2023 తో కంపేర్ చేసినప్పుడు 2024 లో న్యూ గ్రాడ్యుయేట్స్ హైరింగ్ 25% కట్ చేశారు, బట్ సీనియర్ హైర్స్ మాత్రం ఇంక్రీజ్ చేశారు. రీసెంట్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ వెంటనే ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కొన్ని కేసెస్ లో స్మాల్ రెస్టారెంట్స్ లాంటి సర్వీస్ ఇండస్ట్రీ జాబ్స్ లో కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ ఏఐ టూల్స్ లైక్ గిట్ హబ్, కో పైలట్ ఆల్రెడీ జూనియర్ డెవలపర్స్ వర్క్ చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లో చాలా మంది చెప్తున్నారు, గ్రాడ్యుయేషన్ టైంలో ప్రిపేర్ అయిన జాబ్స్ యాక్చువల్ గా లేవు. అకాడమిక్ నోట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొలాప్స్ అవుతున్నాయి. ఏఐ వల్ల ఇంటర్న్షిప్స్ స్ట్రింక్ అవుతున్నాయి, జూనియర్ రోల్స్ వానిష్ అవుతున్నాయి, మెంటార్స్ కూడా డిసపియర్ అవుతున్నారు. రెడిట్ డిస్కషన్స్ కూడా హానెస్ట్ గా చెప్తున్నాయి, ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ వర్క్ లైక్ కాపీ రైటింగ్, బేసిక్ అనాలిసిస్ ఏఐ ఆల్రెడీ బెటర్ అండ్ ఫాస్టర్ గా చేస్తుంది అని. ఓన్లీ రోల్స్ దట్ రిక్వైర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ క్రియేటివిటీ మాత్రమే కొంచెం లాంగర్ సర్వైవ్ అవ్వచ్చు. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ లైక్ ఇంటర్న్స్, జూనియర్ అనలిస్ట్, ఎంట్రీ లెవెల్ ఫైనాన్స్ ఆర్ లీగల్ పొజిషన్స్ ఏఐ కి క్లియర్ టార్గెట్స్. ఒకప్పుడు హ్యూమన్స్ లెర్న్ ఆన్ ద జాబ్, బట్ ఇప్పుడు ఏఐ ప్యాటర్న్ బేస్డ్ వర్క్ ని టేక్ ఓవర్ చేస్తుంది. బట్ మీరు పానిక్ అవ్వకండి, దిస్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ టోటల్ ఎలిమినేషన్. మీరు అడాప్ట్ అయితే, ఏఐ టూల్స్ నేర్చుకుంటే, క్రియేటివిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, జడ్జ్మెంట్ చూపిస్తే ఏఐ బికమ్స్ యువర్ టూల్, నాట్ యువర్ కాంపిటీటర్. ఏఐ రొటీన్ ఎంట్రీ లెవెల్ టాస్క్ ని రీప్లేస్ చేస్తుంది, బట్ హ్యూమన్స్ హూ లెవెల్ అప్ ఏఐ స్కిల్స్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంపతితో బ్లెండ్ చేస్తారో వాళ్ళు ఫ్యూచర్ ప్రూఫ్. మీరు కానీ అడాప్ట్ అయితే బాటమ్ లెవెల్ జాబ్స్ కాదు, టాప్ లెవెల్ జాబ్స్ కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, హార్డ్ వర్కింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళకి కూడా ఏఐ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఒక టైంలో సేల్స్, మార్కెటింగ్, పిఆర్ అంటే ఎక్కువ మాన్యువల్ వర్క్ ఉండేది. లీడ్స్ కలెక్ట్ చేయాలి, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి, క్యాంపెయిన్స్ ట్రాక్ చేయాలి, కస్టమర్స్ కి ఫాలో అప్ చేయాలి. ఇవన్నీ కూడా మనిషికి గంటలు పట్టేవి. కానీ ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఈ రొటీన్ క్లరికల్ వర్క్ అన్ని సాఫ్ట్వేర్ చేస్తుంది, అది కూడా సెకండ్స్ లో. ఆస్ట్రేలియాస్ జాబ్ అండ్ స్కిల్ రిపోర్ట్ ప్రకారం సేల్స్, మార్కెటింగ్, పిఆర్, ప్రోగ్రామింగ్, క్లరికల్, బిజినెస్ అనలిస్ట్ రోల్లో అప్ టు 20% ఆటోమేషన్ రిస్క్ ఉంది. ఇది మీడియం టు హై రిస్క్ సెక్టార్ అని క్లియర్ గా చెప్పారు. ఆ రిపోర్ట్ లో ఈవెన్ హైలైట్ చేశారు, ట్రెడిషనల్లీ వల్నరబుల్ గ్రూప్స్ లైక్ ఉమెన్ అండ్ అడ్మిన్ స్టాఫ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు అని. మార్కెటింగ్ సైడ్ లో పిక్చర్ ఇంకా క్లియర్ గా ఉంది. ఏఐ ఆల్రెడీ డేటా కలెక్షన్, కస్టమర్ సెగ్మెంటేషన్, యాడ్ టార్గెటింగ్, బేసిక్ కంటెంట్ డ్రాఫ్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అరౌండ్ 55 to 57% డిజిటల్ మార్కెటర్స్ ప్రిడిక్ట్ ఏఐ ఈ రొటీన్ టాస్క్ ని టేక్ ఓవర్ చేస్తుంది అని. హబ్స్పాట్ రిపోర్ట్ ప్రకారం 68% మార్కెటింగ్ లీడర్స్ ఏఐ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆర్ఓఐ చూశారు. 75% లీడర్స్ ఏఐ యూజ్ చేసి మాన్యువల్ వర్క్ కట్ చేశారు. 86% వరకు డైలీ 1 hour టైం సేవ్ అవుతుంది. అండ్ అన్ని కూడా ఏఐ టూల్స్ వల్ల పాసిబుల్ అయ్యాయి. పిఆర్ ప్రొఫెషనల్ కి కూడా ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఫాస్ట్ గా. మిడ్ 2025 లో 75% పిఆర్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ఏఐ ని వర్క్ ఫ్లో లో యూజ్ చేస్తున్నారు. కంపేర్ చేసుకోండి, 2023 లో జస్ట్ 28% మాత్రమే. 60% వరకు బిలీవ్ చేస్తున్నారు నెక్స్ట్ 5 years లో ఏఐ ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతుంది అని. సేల్స్ సైడ్ లో కూడా ట్రెడిషనల్ రిలేషన్షిప్ గై మోడల్ బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇన్వెస్టర్ రిపోర్ట్స్ ప్రకారం 30 to 40% కాల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఏఐ తో రీప్లేస్ అవ్వచ్చని ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ బిగ్ లే ఆఫ్స్ లో కనిపించింది. అట్ ద సేమ్ టైం ఏఐ రిలేటెడ్ టెక్నికల్ సేల్స్ రోల్స్ మాత్రమే చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నాయి. ఏఐ మార్కెటింగ్ అండ్ సేల్స్ లో రిపిటేటివ్ టాస్క్ లైక్ డేటా రిపోర్ట్స్, బేసిక్ కంటెంట్, సెగ్మెంటేషన్, షెడ్యూలింగ్, ఈమెయిల్ బ్లాస్ట్ అన్ని రీప్లేస్ చేస్తుంది. మీరు ఏఐని మెసేజ్ డ్రాఫ్ట్ చేయడం, సెంటిమెంట్ మానిటర్ చేయడం కూడా యూజ్ చేయొచ్చు. క్లరికల్ వర్క్స్ లైక్ స్ప్రెడ్ షీట్స్ అప్డేట్ చేయడం, రొటీన్ కమ్యూనికేషన్ పంపడం, అవి కూడా ఏఐ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఎంపతి, డీప్ స్ట్రాటజీ, స్టోరీ క్రాఫ్ట్, హై లెవెల్ రిలేషన్షిప్ బిల్డింగ్ ఇవన్నీ స్టిల్ హ్యూమన్ డొమైన్. సో మీరు ఈ ఫీల్డ్ లో ఉంటే ఏఐని థ్రెట్ లాగా చూసి ఫియర్ కాకండి, ఏఐని పవర్ఫుల్ టూల్ లాగా యూజ్ చేయండి.
చేయండి. ఫోకస్ ఆన్ స్టోరీ టెల్లర్ సైడ్, స్ట్రాటజీ, క్రియేటివిటీ, హ్యూమన్ ఇన్సైట్, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏఐ ఈవెన్ ఫుల్లీ మ్యాచ్ చేయలేకపోతుంది. నెక్స్ట్ మనం చూద్దాం హౌ టు స్టే సేఫ్ ఇన్ ద ఏఐ ఎరా. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు డేంజర్ లిస్ట్ లో ఉన్నారా లేక ఏఐ ప్రూఫ్ లిస్ట్ లో ఉన్నారా? మీ కెరియర్ సేఫ్ గా ఉండాలంటే 3 థింగ్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. లర్న్ ఏఐ టూల్స్, బికమ్ ద మేనేజర్ ఆఫ్ ఏఐ. మీరు ఏదైనా ఫీల్డ్ లో ఉన్న ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, డిజైన్, ఏఐ టూల్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. చాలా ప్లాట్ఫామ్స్ లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐ టూల్ మాస్టరీ కోర్సెస్ ఉన్నాయి. వీలైతే వాటిని తీసుకోండి. ఇక్కడ రూల్ సింపుల్, ఏఐ ని యూజ్ చేయగలిగిన మనిషి ఏఐ ని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్, బిల్డ్ హైబ్రిడ్ స్కిల్స్, టెక్నికల్ ఇంకా హ్యూమన్. ఏఐ రొటీన్ వర్క్ ని హ్యాండిల్ చేస్తుంది, బట్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంపతి, క్రియేటివిటీ ఏఐకి పాసిబుల్ కాదు. ఎగ్జాంపుల్, ఒక రిక్రూటర్ జస్ట్ సివి ఫిల్టర్ చేయడమే కాదు, ఏఐ ని యూజ్ చేసి ఫాస్ట్ షార్ట్ లిస్టింగ్, ఇమోషనల్ జడ్జిమెంట్ యాడ్ చేయాలి. నెక్స్ట్, స్టే ఇన్ కంటిన్యూస్ లెర్నింగ్ మోడ్. ఒక్క స్కిల్ లో స్టక్ అయిపోకండి. ఎవ్రీ 6 to 12 months ఒక న్యూ సర్టిఫికేషన్, ఒక న్యూ ఏఐ టూల్ నేర్చుకోండి. ఇండస్ట్రీలో చేంజ్ ఫాస్ట్ గా ఉంటుంది, కానీ అడాప్ట్ చేయగలిగిన వాళ్ళకి డిమాండ్ ఓన్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్ గా గుర్తు పెట్టుకోండి, ఏఐ ని యూజ్ చేయడం నేర్చుకుంటే ఏఐ మీకు అసిస్టెంట్. ఒకవేళ నేర్చుకోపోతే ఏఐ మీకు రీప్లేస్మెంట్. మన హిస్టరీలో ప్రతి బిగ్ టెక్నాలజీ వేవ్ జాబ్స్ ని డెస్ట్రాయ్ చేస్తుంది అని ఫియర్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు మాన్యువల్ వర్కర్స్ కి ఫియర్, ఇంటర్నెట్ వచ్చినప్పుడు క్లర్క్స్ కి ఫియర్, కంప్యూటర్స్ వచ్చినప్పుడు అకౌంటెంట్స్ కి ఫియర్. కానీ రిజల్ట్ ఏంటి? జాబ్స్ వానిష్ కాలేదు, జాబ్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. ఈ రోజు కూడా అకౌంటెంట్స్ వర్క్ చేస్తున్నారు, కానీ పెన్ పేపర్ ప్లేస్ లో కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు. అదే లాజిక్ ఏఐ లో కూడా అప్లై అవుతుంది. ఏఐ ని అపోజ్ చేయడం వేస్ట్, ఆల్రెడీ వచ్చేసింది. ఏఐ ని బైసైకిల్ ఫర్ ద బ్రెయిన్ లాగా చూడండి. ఒక సైకిల్ మీద పెడల్ వేస్తే మూవ్ అవుతుంది, పెడల్ లేకుంటే స్టాగ్నెట్. అదే ఏఐ. మీరు కానీ యూజ్ చేస్తే మీ స్పీడ్ మల్టిప్లై అవుతుంది. ఒకవేళ చేయలేకపోతే వాక్ మోడ్ లో మాత్రమే స్ట్రక్ అవుతారు. 2025 లో జాబ్ సేఫ్ గా ఉండాలంటే వర్క్ చేయాలి, కానీ వర్క్ స్మార్ట్ విత్ ఏఐ. ఏఐ బోరింగ్ టాస్క్ రిమూవ్ చేస్తుంది. మీరు బిగ్గర్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మీద ఫోకస్ చేయొచ్చు. రిమెంబర్, ఏఐ ఇస్ నాట్ హియర్ టు స్టీల్ యువర్ జాబ్, ఇట్స్ హియర్ టు స్టీల్ యువర్ టాస్క్. ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి, ద పర్సన్ హూ లర్న్స్ టు రైట్ ద ఏఐ విల్ ఆల్వేస్ స్టే ఇన్ ద రేస్. ఫ్యూచర్ అనేది ఏఐ కాదు, ఫ్యూచర్ ఇస్ ఫర్ ఏఐ అండ్ యూ. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఈ జాబ్స్ లో ఉన్నారా? కామెంట్ లో రాయండి, నేను పర్సనల్లీ రిప్లై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవ్వండి, బికాస్ నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను 2025 లో సేఫ్ గా ఉండే టాప్ 5 ఏఐ ప్రూఫ్ కెరియర్స్. మిస్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్.